మనిషి అనేవాడు ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా అనేక రకాలైనటువంటి ఒత్తిళ్ళకు లోనవుతూ ఉన్నాడు. వాళ్ళ యొక్క జీవితాల్లో ప్రశాంతత అనేది కుటుంబ జీవితంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో రకమైనటువంటి ఒత్తిడి, ప్రెషరు అనేది చాలా ఎక్కువగా ఫీల్ అవుతూ ఉన్నాడు. అయితే అనేక మంది చెప్పినటువంటి విశ్లేషణల ఆధారంగా చూసుకుంటే 5A ఫార్ములా 5 ఇయర్స్ ఉంటే ఆ 5A ఫార్ములా కనుక పాటించినట్లయితే చాలా వరకు మన యొక్క జీవితాల్లో మనం చేసేటువంటి పనిపాట్లలో మనం సాధ్యమైనంత ఒత్తిడి లేకుండా ఒత్తిడి లేనటువంటి జీవితాన్ని జీవించడానికి అవకాశం ఉంటుంది. అవేంటో ఇప్పుడు చూద్దాం. 5A ఫార్ములా. దీనిలో మొదటి ఏ అవాయిడ్. అవాయిడ్ అంటే మనము దూరం పెట్టడం. ఏం దూరం పెట్టాలి? మనకి ఏవైతే ఒత్తిడి కలిగిస్తూ ఉన్నాయో, ఏవైతే మనకు ఆందోళన రేకిస్తూ ఉన్నాయో, దేనివల్ల అయితే మనము ప్రెజర్ ఫీల్ అవుతూ ఉన్నామో వాటిని సాధ్యమైనంత వరకు మనము దూరంగా పెట్టడానికి ప్రయత్నం చేయాలి. ఆ వస్తువులు కావచ్చు, ఆ వ్యక్తులు కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము కొంతమంది మనల్ని పని కట్టుకొని మరి ఏదో ఒక రూపంలో మనల్ని క్రిటిసైజ్ చేస్తూ ఉంటారు. లేదంటే మనల్ని ఏవో మాటలు అంటూ ఉంటారు. మన కొలీగ్స్ కావచ్చు, మన ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, లేదంటే వేరే వేరే వ్యక్తులు కావచ్చు. ఎవరైతే నేను కిందకు లాగుతూ ఉన్నారో, ఎవరైతే నిన్ను ఈ యొక్క ఒత్తిడికి లోన్ చేస్తూ ఉన్నారో అలాంటి వాటిని నీవు అలాంటి వస్తువులైనా వ్యక్తులైనా సాధ్యమైనంత వరకు వాళ్ళకి దూరంగా ఉండడం, లేదంటే నీ నుంచి వాళ్ళు దూరంగా పెట్టడం కావచ్చు, లేదంటే వాళ్ళకి నువ్వు దూరంగా ఉండడం కావచ్చు చేయాలి. ఎందుకంటే అనవసరంగా వాళ్ళతో ఆర్గ్యుమెంట్లు దిగడం, లేదంటే వాళ్ళు ఏదో అనడము, వాళ్ళు నిన్నేదో అనడము, ఇవన్నీ అవసరం లేదు. కాబట్టి ఎవరైతే నీ యొక్క ప్రశాంతతను భంగం కలిగిస్తూ ఉన్నారో అలాంటి వాటికి దూరంగా ఉండడం అనేది మొదటి పద్ధతి. నీవైనా దూరంగా వెళ్ళాలి, లేదంటే వాళ్ళనైనా దూరంగా ఉంచాలి. రెండోది ఆల్టర్ అంటే సవరణ చేసుకోవడం, లేదంటే చిన్న చిన్న మార్పులు చేసుకోవడం. మనం కొద్దిమందిని అవాయిడ్ చేయొచ్చు, కానీ కొద్దిమందిని అవాయిడ్ చేయలేం. ఫర్ ఎగ్జాంపుల్ భర్త భార్యని అవాయిడ్ చేయలేదు, భార్య భర్తని అవాయిడ్ చేయలేరు, పిల్లలు తల్లిదండ్రులు అవాయిడ్ చేయలేరు, తల్లిదండ్రులు పిల్లల్ని అవాయిడ్ చేయలేరు. కొన్ని బంధుత్వాలని మనం అవాయిడ్ చేయలేం. తప్పదు, వాళ్ళతో ఉండాలి. మనం ఉద్యోగం చేసేటప్పుడు, లేదంటే వ్యాపారం చేసేటప్పుడు కొద్దిమంది వ్యక్తులతో కలిసి ఉండాలి. కలిసి ఉండేటప్పుడు నువ్వు వాళ్ళని అవాయిడ్ చేయలేనటువంటి పరిస్థితిలో నిన్ను సవరించుకోవాలి. నేను ఎలాగే ఉంటాను, నేను ఇదే చేస్తాను, నేను ఎలాగే చేస్తాను, మీరు కూడా అలాగే ఉండాలని గిరి గీసుకున్న గిరిలో నేను ఉంటాను, మీరు ఉండండి అని చెప్పడం కరెక్ట్ కాదు. అదేవిధంగా నువ్వు ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళావు అనుకో, నువ్వు ఇంట్లో ఎలా ఉంటాను, మా ఇంట్లో ఎలా ఉంటాను, నేను ఈ మంచం మీద పడుకుంటాను, ఈ ప్లేట్లో తింటాను, లేదంటే ఈ విధంగా చేస్తూ ఉంటాను, అక్కడ కూడా నాకు అలాగే జరగాలంటే జరగకపోవచ్చు కొన్ని సందర్భాల్లో. కాబట్టి మనం ఏం చేయాలంటే మనము ఆ పరిస్థితులకు తగ్గట్టుగా మనం చేసేటువంటి పనిపాట్లలో కావచ్చు, లేదంటే ఇంట్లో కావచ్చు, బంధువులతో కావచ్చు, ఎక్కడైనా వాళ్ళని అవాయిడ్ చేయలేనటువంటి పరిస్థితిలో ఎంత అవకాశం ఉంటే అంతవరకు మనల్ని మనం తగ్గించుకోవడం కావచ్చు, మనల్ని మనం సవరించుకోవడం కావచ్చు, అనవసరమైనటువంటి విషయాలు జోక్యం చేసుకోకుండా మనము సవరణ చేసుకుని చిన్న చిన్న మార్పులు చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గోడలు ఉన్నాయనుకోండి, గోడలు మనం సవరించలేకపోవచ్చు, కానీ వస్తువులు మాత్రం అది బాగోలేదంటే దాన్ని అక్కడ తీసేసి ఇంకో దగ్గర పెట్టుకోవచ్చు. అదేవిధంగా మనకి ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు మనము సవరించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇది రెండోది. మూడోది ఏంటంటే అడాప్ట్ చేసుకోవడం. అడాప్ట్ చేసుకోవాలంటే ఏవైతే నీకు ఒత్తిడి కలిగిస్తూ ఉన్నాయో వాటిని నువ్వు అవాయిడ్ చేయాలా. నీకు ఏదైతే ఆనందాన్ని ఇస్తూ ఉన్నాయో, సంతోషాన్ని ఇస్తూ ఉన్నాయో నీ మనసుకి, నీకు హృదయానికి, వాటిని నీ యొక్క జీవితంలోనే స్వీకరించాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి వ్యక్తితో నువ్వు మాట్లాడావు అనుకో, ఆ వ్యక్తితో మాట్లాడినప్పుడు ఆ వ్యక్తిని కష్టాలు వింటూ ఉన్నాడు, నీకు సొల్యూషన్ చెప్తూ ఉన్నాడు. అలాంటప్పుడు నీకు అక్కడ నీ మనసుకి, నీ యొక్క హృదయానికి ఓదార్పుగా ఊరటగా ఉన్నట్లయితే అలాంటివి నువ్వు స్వీకరించాలి. అలాంటి వాళ్ళతో నువ్వు
ఫ్రెండ్షిప్ చేయాలి. లేదంటే ఒక మంచి మ్యూజిక్ వినడం కావచ్చు, ప్రేయర్స్‌లోకి వెళ్ళడం కావచ్చు, దేవాలయాలకి చర్చిల్లో ఉండి కాసేపు మెడిటేషన్ చేయడం కావచ్చు, ప్రేయర్ చేయడం కావచ్చు. ఇలాంటివి ఏవైతే నీవు పనిచేసేటువంటి యొక్క పనిలో ఉండేటువంటి పరిస్థితుల్లో నీకు ఒత్తిడి నుంచి దూరం చేసేవి, ఒత్తిడికి కాకుండా నీకు ప్రశాంతతనిచ్చేవి ఏవైతే ఉన్నాయో, ఏం చేస్తే నీకు ప్రశాంతంగా ఉంటున్నావో అలాంటి వాటిని నువ్వు అడాప్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు వాకింగ్ చేస్తూ ఉన్నావు, లేదంటే ఒక పార్క్లో కూర్చున్నావు, ఒక బీచ్లో కూర్చున్నావు, ఒక మంచి మ్యూజిక్ ఆలకిస్తూ ఉన్నావు, నీకు మనసుకు ఆనందంగా ఉంది. అలాంటప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని యొక్క జీవితంలోనికి అడాప్ట్ చేసుకోవాలి. నీకు ఒత్తిడి కలిగించే వాటిని నువ్వు అవాయిడ్ చేయాలా, వ్యక్తులైనా వస్తువులైనా. నీకేవైతే ఆనందాన్ని ఇస్తూ ఉన్నాయో, నీ హృదయానికి సంతోషాన్ని ఇస్తూ ఉన్నాయో అలాంటివి నువ్వు స్వీకరించాలి, అడాప్ట్ చేసుకోవాలి. అది వస్తువు కావచ్చు, వ్యక్తులు కావచ్చు. ఇక 4వది యాక్సెప్టెన్స్. యాక్సెప్ట్ చేయడం. కొన్ని సందర్భాల్లో మనం చేసే పనులు మనం యాక్సెప్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు డ్యూటీకి వెళ్ళాలి, నువ్వు ఒక పని చేస్తూ ఉన్నావు, ఉద్యోగం చేస్తూ ఉన్నావు, ఆ పనికి నువ్వు వెళ్ళాలి. అది ఒక 8 అవర్స్ అంటే 8 అవర్స్ నువ్వు పని చేయాలి. కాబట్టి అలాంటి వాటిని నేను కొన్ని తప్పనిసరిగా చేయాల్సినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని, ఒక స్టూడెంట్ ఉన్నాడు, చదవాలి, బాగా చదివితేనే మంచి మార్కులు వస్తాయి. ఒక ఎంప్లాయీ ఉన్నాడు, పని చేయాలి, అక్కడ నామ్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం పని చేయాలి. కాబట్టి ముందు నువ్వేం చేయాలంటే నువ్వుగా యాక్సెప్టెన్సీ తీసుకోవాలా. ఇది నేను చేయాలి, తప్పదు. నా యొక్క జీవితం బాగుండాలంటే, నా ఫ్యామిలీ బాగుండాలంటే, ఇదిగో నేను ఈ పని చేస్తూ ఉన్నాను, ఇది ఖచ్చితంగా చేయాలి అని నువ్వు అంగీకరించాలి. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ టు డూ యువర్ వర్క్ ఇఫ్ ఇట్ డూ కంపల్సరీ. ఎందుకంటే అది నువ్వు కంపల్సరీగా చేయాలి. కంపల్సరీగా ఏవైతే చేయాలో వాటిని నువ్వు అంగీకరించాలి, నువ్వు యాక్సెప్టెన్సీ తీసుకోవాలి. నువ్వు పక్కకు దూసేయడానికి, అవాయిడ్ చేయడానికి అవకాశం లేదనమాట. అక్కడ నువ్వు చేయాలి, లేదంటే లేదు, లైఫ్ లేదు. అలాంటప్పుడు నువ్వేం చేయాలంటే హార్ట్ఫుల్గా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇది నా పని, నేను చేయాలి అని నువ్వు ముందే డిసైడ్ అవ్వాలి. నువ్వు కష్టంగా వెళ్ళావు అనుకో, అది నీకు ఇంకా కష్టమైపోతూ ఉంటుంది. కాబట్టి నువ్వు ఇది నేను తప్పకుండా చేయాలి కాబట్టి దీన్ని ఆనందంతో చేయడానికి, దాన్ని హృదయపూర్వకంగా ఆహ్వానించడానికి ప్రయత్నం చేయాలి. యాక్సెప్టెన్సీ అనేది కావాలన్నమాట. మనం యాక్సెప్ట్ చేయం కొన్ని పనులు. నేనెందుకు చేయాలి, నేనైనా ఉన్నాను, నేనే చేయాలా కాకుండా నువ్వు చేయాల్సిన పని ఏదైతే ఉందో, నీ బాధ్యతలు ఏవైతే ఉన్నాయో, నువ్వు చేయాల్సినటువంటి కర్తవ్యం ఏదైతే ఉందో వాటిని నువ్వు యాక్సెప్ట్ చేసి అంగీకరించి చేయడానికి ప్రయత్నం చేయాలి. ఇది 4వది. 5వది ఏంటంటే యాక్టివిటీ. నువ్వు ఈ పని చేయాలి, తప్పదు. కానీ ఆ పని చేసే పని నువ్వు ఏ విధంగా చేస్తున్నావు, ఎటువంటి యాటిట్యూడ్తో చేస్తున్నావు అన్నది, అది నీకు మంచిగా ఉంటుందా లేదంటే భారంగా ఉంటుందా అనేది తెలియజేస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడు నువ్వు 8 అవర్స్ పనికి వెళ్ళాలి, 8 అవర్స్ పనికి వెళ్ళావు, యాక్సెప్ట్ చేసి పనికి వెళ్ళావు. పనిలోనికి వెళ్ళిన తర్వాత నువ్వు మొక్కుతూ మొలుగుతూ నువ్వు పని చేస్తూ ఉంటే ఏమవుతూ ఉంటుంది, పని ఇంకా కష్టమైపోతూ ఉంటుంది. అదేవిధంగా ఒక స్టూడెంట్ ఎగ్జామ్లో పాస్ అవ్వాలి, మంచి మార్కులు తెచ్చుకోవాలి, ముందు యాక్సెప్ట్ చేయాలి. నేను అన్ని సబ్జెక్టులు చదవాలి, ఒక సబ్జెక్టే చదువుతానంటే అన్ని సబ్జెక్టులు చదవాలని యాక్సెప్ట్ చేయాలి. యాక్సెప్ట్ చేసిన తర్వాత తను చదివేటప్పుడు అది ఏదో ప్రెజర్తో కాకుండా ఈ ఎనర్జీ సరైనటువంటి స్థితిలో నువ్వు యాక్టివేట్ చేసుకొని నువ్వు మోటివేట్ అవుతూ, ఇంటర్నల్గా మోటివేట్ అవుతూ, నువ్వు మంచి స్థితిలో కనుక, మంచి మానసిక స్థితిలో కనుక నువ్వు చదివినట్లయితే అది నీకు బాగా వంటపడుతుంది, బాగా అర్థమవుతుంది, మంచి మార్కులు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నువ్వు చేసే పని ఇంట్లో పని కావచ్చు, కంపెనీలో పని కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, చేసే పని నువ్వు ఎలాగా చేస్తావు, అది నువ్వు మంచిగా ఆలోచిస్తూ చేసావు అనుకో, ఎనర్జెటిక్గా చేసావు అనుకో, అది నీకు ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది, ఈజీగా ఉంటుంది. అలా కాకుండా నేను చేయలేనేమో అనుకో నువ్వు చేసావు అనుకో, నువ్వు చేయలేని వాడుగానే ఉండిపోతావు. కాబట్టి చేసే పని ఏ విధంగా చేయాలంటే పాజిటివ్ యాటిట్యూడ్తో ఎనర్జెటిక్గా చేయడానికి, ఆనందంగా చేయడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ 5 ఏళ్ళు అంటే నీకు ఒత్తిడి కలిగించే వాటిని దూరంగా పెట్టడం, లేదంటే అది దూరంగా పెట్టలేని టైంలో వాటిని ఆల్టర్ చేసుకోవడం, సవరించుకోవడం, మంచి విషయాల్ని అడాప్ట్ చేసుకోవడం,
నువ్వు చేయాలి తప్పదు అనుకునేటప్పుడు ఆ యొక్క పనిని యాక్సెప్ట్ చేయడం, ఆ బాధ్యతని యాక్సెప్ట్ చేయడం, చేసే పని ఆనందంగా సంతోషంగా చేయడానికి ప్రయత్నం చేయాలి. ఈ విధంగా కనుక చేసినట్లయితే ఖచ్చితంగా నీ యొక్క జీవితంలో నువ్వు ఏ పని చేస్తున్నప్పటికీ, ఎక్కడ పని చేస్తున్నప్పటికీ, నీ చుట్టూ ఎలాంటి వాళ్ళు ఉన్నప్పటికీ కూడా నీ యొక్క మానసిక స్థితి అనేది ప్రశాంతంగా ఉంటుంది. నువ్వు ప్రశాంతంగా ఉంటావు. ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ.